బ్యాక్ టు న్యూస్. ఒకే రోజు మహేశ్వరం డివిజన్లో 3 స్నాచింగ్ కేసులు నమోదవడంతో రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు 3 టీంలు ఏర్పాటు చేశామన్నారు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి. తుక్కుగూడలో కల్పన అనే మహిళపై స్నాచింగ్ జరగగా ఆమె ధైర్యంగా ఎదుర్కోవడంతో నిందితులు దొంగతనం చేసిన బైక్తో పాటు కొన్ని ఆధారాలు దొరకడంతో క్రైమ్ టీంలు 2 స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒకే రోజు మహాడి షరీఫ్, మహేశ్వరం మరియు కందుకూరులో వాటర్ బాటిల్ కారం కలిపి బాధితుల కళ్లల్లో చల్లి వారి ఆభరణాలు తస్కరించడం చేసేవారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద నుండి ఒక బైక్, 8 తులాల బంగారం, 30 తులాల వెండి రికవరీ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో శంషేర్ సింగ్ పై 44 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2021 నుండి పరారీలో ఉన్నాడు. దొడ్ల బాబు అలియాస్ బాలాజీపై 55 కేసులు ఉన్నాయని డీసీపీ సునీతారెడ్డి తెలిపారు. కేసును అతి త్వరితంగా ఛేదించిన మహేశ్వరం జోన్ ఏసీపీ మరియు ఇన్స్పెక్టర్లకు డీసీపీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. లాస్ట్ మంత్ మే 24th ఒక స్నాచింగ్ రాబరీ అయింది. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్ లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక 6 పిల్లలతోటి మార్నింగ్ 6 o'clock కి వాకింగ్ కి వెళ్తున్నప్పుడు ఒక 2 మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, కల్పన కంప్లైనెంట్, వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాటలో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశాము. తర్వాత ఇమ్మీడియట్ గా టీమ్స్ ఫామ్ చేశాము. ఒక 3 టీమ్స్ ఇన్స్పెక్టర్స్ టీమ్స్ ఫామ్ చేశాము. పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్, డిఐ పహాడి షరీఫ్ సుధీర్, తర్వాత మహేశ్వరం ఇన్స్పెక్టర్, క్రైమ్ టీమ్స్ తోటి ఒక 3 టీమ్స్ ఇమీడియట్ గా ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాని యొక్క మోడస్ ఆపరెండి చూసినట్లయితే అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కారంని ఒక బిస్లరీ వాటర్ బాటిల్లో కలుపుకొని ఐసోలేటెడ్ గా ఉన్నటువంటి విక్టిమ్ ని ఎంచుకొని వాళ్ళ ముఖం మీద కారం చల్లి వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మెయిన్ గా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కొని వెళ్ళడం అనేది ఇలా ఎంఓ. మంత్ మే 24th ఒక స్నాచింగ్ రాబరీ అయింది. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్ లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక 6 పిల్లలతోటి మార్నింగ్ 6 o'clock కి వాకింగ్ కి వెళ్తున్నప్పుడు ఒక 2 మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, కల్పన కంప్లైనెంట్, వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాటలో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశాము. తర్వాత ఇమ్మీడియట్ గా టీమ్స్ ఫామ్ చేశాము. ఒక 3 టీమ్స్ ఇన్స్పెక్టర్స్ టీమ్స్ ఫామ్ చేశాము. పహాడి షరీఫ్ ఇన్స్పెక్టర్, డిఐ పహాడి షరీఫ్ సుధీర్, తర్వాత మహేశ్వరం ఇన్స్పెక్టర్, క్రైమ్ టీమ్స్ తోటి ఒక 3 టీమ్స్ ఇమీడియట్ గా ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాని యొక్క మోడస్ ఆపరెండి చూసినట్లయితే అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కారంని ఒక బిస్లరీ వాటర్ బాటిల్లో కలుపుకొని ఐసోలేటెడ్ గా ఉన్నటువంటి విక్టిమ్ ని ఎంచుకొని వాళ్ళ ముఖం మీద కారం చల్లి వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మెయిన్ గా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కొని వెళ్ళడం అనేది ఇలా ఎంఓ. లాస్ట్ మంత్ మే 24th ఒక స్నాచింగ్ రాబరీ అయింది. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్ లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక 6 పిల్లలతోటి మార్నింగ్ 6 o'clock కి వాకింగ్ కి వెళ్తున్నప్పుడు ఒక 2 మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, కల్పన కంప్లైనెంట్, వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు.
రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాటలో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి